ఇప్పుడు మీరు అమిత్ షా చెప్పినట్టు 2026 ఫిబ్రవరి కల్లా మొత్తం మావోయిస్టులు లేకుండా చేస్తాం ఈ దేశంలో అని అంటున్నారు. సో అది జరిగే ప్రక్రియ అని మీకు అనిపిస్తున్నదా? అంటే ఈ పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవచ్చు, కానీ ఈ సంవత్సరంలో ఎదుర్కోబోయే పరిస్థితులు గతంలో ఎన్నడూ లేనివి. భవిష్యత్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఇవన్నీ అంటే మళ్ళీ అర్బన్ నక్సలైట్ అంటారు. అర్బన్ నక్సలైట్ అంటారు. ఇవన్నీ అంటే హక్కుల కోణం నుంచే విశ్లేషిద్దాం. రాజకీయాలు మనకు సంబంధం లేని అంశం. అయితే మనం ఈ ఒక హ్యూమన్ రైట్స్ యాంగిల్లో చెప్పేది ఏంటంటే, ఆ డెడ్ లైన్లు పెట్టడమే తప్పు. ఆ డెడ్ లైన్ పెట్టి యుద్ధం ప్రకటించటమే తప్పు. ఇక మేము చెప్తున్నది ఏంటంటే, ఇటువంటి డెడ్ లైన్లు దేనికి దారి తీస్తాయి? మీరు డెడ్ లైన్ దేనికి పెడుతున్నారు? ఓ ముహూర్తం దేనికి పెడుతున్నారు? ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయటానికి, లేకపోతే 2026 మార్చి 31 కల్లా భారతదేశంలో మొత్తం పక్కా ఇండ్లు కట్టిస్తాను అని డెడ్ లైన్ పెడుతుండ్రా? ఇంకా సమస్యనే లేదా? ఇవాళ పేపర్లో ఒక మహిళ ఎంత దయనీయం. ఆమె ఒక చిన్న అధికారి వస్తే కాళ్ళ మీద పడి, నాకు ఆ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి అని కాళ్ళు మొక్కుతుంది. ఇవాళ ఫోటోతో పాటు వేశారు. ఇది మీకు కనబడదా? అక్కడ ఎక్కడో అడవిలో ఉన్నారు కదా, వాళ్ళే కనబడతారా? అయితే ఇటువంటి హోమ్ మినిస్టర్లు గతంలో చాలామంది ఇలాంటి ప్రకటనలు చూసి ఉన్నాం కనుక చెప్తున్నాం. అవి చూసి ఉన్నాం. అవి అంతెందుకు, ఈయన కంటే ముందు రాజ్నాథ్ సింగ్ కూడా ఇలాంటి ప్రకటన చేసి ఉన్నాడు. మా భారతదేశంలో మావోయిస్టు రహిత భారతదేశం అని. ఈయన వచ్చాక కూడా, అమిత్ షా వచ్చాక కూడా 2023లో జరిగిన ఎలక్షన్లలో మావోయిస్టు రహిత భారతదేశంలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ నడిపిస్తానన్నాడు. అంటే ఇంకా ఏది మరి, వాళ్ళు ఉన్నారు, ఎలక్షన్స్ జరిగినాయి. అయితే సరే, ఏది ఏమైనా కానీ రక్తపాతమే కదా నువ్వు మాట్లాడుతున్నది. ఒక ప్రజలకు బాధ్యత పడ్డ ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తీసుకున్న బాధ్యతలో ఉన్న మీరు, మిమ్మల్ని ఒక ఆదర్శంగా, మోడల్గా సమాజం తీసుకొని ఆదర్శంగా అనుసరించాల్సిన పొజిషన్లో ఉన్న మీరు కక్షలు, కార్పణ్యాలు మనసు నిండా నింపుకొని, ఏంది మీరు మాట్లాడుతున్న భాష? మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ ఆ ఫిలాసఫీ కాదు. అదంతా పక్కకు ఒక్కసారి ప్రమాణం చేసిన తర్వాత మీరు మా మనుషులు, మా భారతదేశాన్ని పరిపాలిస్తున్న మనుషులు. సరే, దారి తప్పిన వాళ్ళు ఉంటే దారి తప్పిన వాళ్ళను నియంత్రణలకు ఎట్లా తీసుకోవాలి అనేది ఒక ప్రజాస్వామ్యయుతంగానే, నేను రాజ్యాంగ పరంగానే, చట్టపరంగానే వ్యవహరిస్తానని మీరే అనకపోతే, వ్యక్తులు, సమాజం, పౌరులకు ఏం సందేశం ఇస్తున్నాం? ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా కన్ను పీక ఇంకో కన్ను పీకేసిరా అని చెప్తున్నామా? ఈ పన్నుకు పన్ను, కన్నుకు కన్ను. ఈ సమాజం చాలా డెమోక్రాటిక్గా, మానసికంగా, ఒక బిహేవియరల్గా ఎంతో కొంత ఉత్కృష్ట దశలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ దశను మళ్ళీ వెనక్కి తీసుకుపోయి ఒక రక్తపాతాన్ని దారి తీసే అంశాల గురించి మాట్లాడటం అనేది తప్పు. మీరు విజయం అవుతారా, వాళ్ళు విజయమవుతారా, వైఫల్యం చెందుతారా, దాంట్లోకి పోకుండా ఈ లోపల మీరైతే మారణ హోమం చేస్తారు కదా, ఒక మనిషి ప్రాణాన్ని తీసేస్తారు కదా. ఆరోగ్యం బాగలేని వాళ్ళు నీ చేతులకు దొరికితే, మొన్న జరిగిన ఎన్కౌంటర్లో చలపతి కూడా అనారోగ్యం కదా, ఆయన ఆయుధాన్ని కూడా మోయలేని స్థితిలో ఉందని వాళ్ళ పేపర్లోనే రాశాడు. ఆ 2 కట్టెలు పెట్టిండ్రు, 2 కట్టెలతోటే నడుస్తాడు అని. మీరే అంటున్నారు ఆయనకు గార్డ్స్ ఉన్నారు పెద్ద ఎత్తున, వాళ్ళందరినీ వాళ్ళు గార్డ్స్ నందు రక్షణ వలయాన్ని అంతా చంపేస్తేనే ఆయన ఒంటరిగా మిగిలిన తర్వాత మరి ఆయనను సజీవంగా తీసుకొచ్చి చట్టం ముందు, న్యాయస్థానం ముందు నిలబెడితే మీ క్రెడిబిలిటీ ఎంత పెరుగుతుంది? అంటే ప్రజాస్వామ్యానికి కొన్ని కొలబద్దలు ఉంటాయి.
మనం సొంత ఆలోచనలు, సొంత థియరీలు, సొంత పార్టీ ఆశయాలు కాదు కదా మీ దగ్గర నుంచి